శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 12వ సర్గమునందు రావణుడు తన సోదరియకు శూర్పణఖకు విద్యుజిహ్నునితో వివాహము జరుపుట, రావణునకు మయుడు తన కుమార్తెయగు మండోదరినిచ్చి పెళ్లి చేయుట, వజ్రజ్వాలతో కుంభకర్ణునకును శర్మతో విభీషణుకును వివాహములు జరుగుట, మండోదరి రావణులకు మేఘనాథుడు జన్మించుట గురించి వివరింపబడినది. పట్టాభిషిక్తుడైన పిమ్మట ఆ రాక్షసరాజు రావణుడు రాక్షసియగు తన సోదరి వివాహమును గూర్చి తన సోదరులతో కూడి ఆలోచన చేసెను. పిమ్మట ఆ దశగ్రీవుడు కాలకుని పుత్రుడగు దానవరాజైన విద్యుజిహ్నునకు తన సోదరియు రాక్షసియు అగు శూర్పణఖను ఇచ్చి వివాహం చేసెను. రావణుడు చెల్లెలికి పెళ్లి చేసిన పిమ్మట ఒకనాడు స్వయంగా వేటాడుటకై అడవిలో తిరుగుచుండెను. అచట ఆయనకు ద్వితీయొక్క కుమారుడైన మయుడను వాడు కనబడెను. ఆ మయుని వెంట ఒక కన్యయు ఉండుట చూచి రావణాసురుడు అతనితో ఇట్లనెను: పూజ్యుడా, నీవు ఎవరు? మనుషులు మృగములు లేనట్టి ఈ వనమునందు నీవు ఒక్కడవే ఏల సంచరించుచుంటివి? కూనలేడి వంటి కన్నులు గల ఈ కన్యతో గూడి ఏల మసులుకొనుచుంటివి? రామ, పిమ్మట మయుడు తనను ప్రశ్నించిన ఆ దశగ్రీవునితో ఇట్లనెను: నాయన, నా వృత్తాంతమంతయును తెలిపెదను, దయతో వినుము. హేమ అను అప్సరసను గూర్చి నీవు వినియేయుండుదువు. దేవతలు నా గుణములకు మెచ్చి పౌలోమిని ఇంద్రునికులు వలె ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేసిరి. 500 సంవత్సరముల కాలము ఆమె ఎడ ఆసక్తుడినై ఉంటిని. దేవతల కార్యార్థము ఆమె స్వర్గలోకమునకు వెళ్ళెను. ఆమె వెళ్ళిన పిమ్మట 14 సంవత్సరముల కాలము గడిచిపోయెను. నా మాయా ప్రభావమున ఆమె గుర్తునకై స్వర్ణమయమైన ఒక పురమును నిర్మించి తిని. అది వజ్రవైఢూర్య ఖచ్చితమై చిత్ర విచిత్రముగా ఒప్పారెను. భార్య ఎడబాటుతో దుఃఖితుడై ఉన్న నేను అచట దైన్యముతో కాలము గడిపి తిని. రాజా, ఈమె నా కూతురు, ఆ హేమగర్భమున పుట్టి పెరిగినది. నా కుమార్తెను వెంటనిడుకొని ఆ పురం నుండి ఈ వనమునకు వచ్చి తిని. ఈమెకు తగిన వరుని వెతుకుటకై ఈమెతో గూడి ఇట్లు తిరుగుచు నిన్ను కలయుట సంభవించినది. గౌరవంగా జీవింపదలిసిన వ్యక్తులందరికీ ఆడపిల్లలకు తండ్రి యొగుట దుఃఖకారకము. కన్య తన తల్లివైపు వారిని, తన తండ్రి వైపు వారిని సంశయ స్థితికి గురి చేయును. నా వలన నా భార్య యందు 2 కుమారులు కలిగిరి. నాయన, మొదటివాని పేరు మాయావి, రెండోవాడు దుందుబి. నీవు అడిగిన మీదట నా చరిత్రను పూర్తిగా వివరించి తిని. పూజ్యుడవైన నిన్ను కూర్చి తెలుసుకొనదలిసి తిని. ఇంతకును నీవు ఎవరు? ఆ మయుడిట్లు పిలకిన పిమ్మట రావణాసురుడు వినయంతో ఇట్లు వచించెను: నేను పులస్తుని కుమారుడైన విశ్రవశుని తనయుడును. నా పేరు దశగ్రీవుడు. నా తండ్రి బ్రహ్మవంశమున 3వ వాడు. రామ, రావణుడు తన విషయములను ఇట్లు తెలపగా దశగ్రీవుడు మహర్షి పుత్రుడని తెలుసుకొని మయుడు ఎంతయో సంతసించెను. అంతటా ఆ దానవుడు తన కుమార్తెను రావణునికి ఇచ్చి పెళ్లి చేయుటకు ఇష్టపడెను. దైత్యేంద్రుడైన మయుడు కూతురు యొక్క చేతిని తన చేతితో పట్టుకొని సంతోషంతో నవ్వుచూ ఆ రాక్షసరాజుతో ఇట్లు పలికెను: రాజా, ఈమె నా వలన హేమ అను అప్సరస్సు యందు జన్మించిన కూతురు. ఈ కన్య పేరు మండోదరి. ఈమెను నీ భార్యగా స్వీకరింపుము. రామ, అందులకు రావణుడు సమ్మతించి అగ్నిని ప్రజ్వలింపచేసి ఆమెను పెళ్లాడెను. రామ, రావణుడు తపోధనుడైన విశ్రవశుని శాపమునకు గురి అయిన వాడని తెలిసినప్పటికీ అతడు బ్రహ్మదేవుని వంశమునకు చెందిన వాడైనందులకు తృప్తిపడి
మయుడు తన కుమార్తెను ఆ దశగ్రీవునికి ఇచ్చి పాణిగ్రహణము చేసెను. మయుడు తీవ్రమైన తన తపఫలముగా ఒక శక్తిని పొందియుండెను. అది అద్భుతమైనది, అమోఘమైనది. ఆ శక్తిని అతడు ఈ శుభ సందర్భమున తన అల్లుడకు రావణునకు బహుకరించెను. అనంతర కాలమున జరిగిన యుద్ధమున ఈ శక్తితోడనే రావణుడు లక్ష్మణుని గాయపరిచెను. సర్వసమర్థుడైన ఆ లంకాధిపతి తన భార్యకు మండోదరితో కూడి లంకానగరమునకు చేరెను. పిమ్మట అతడు తన సోదరులకు వివాహం అనొచ్చెను. రావణుని సంకల్పానుసారము కుంభకర్ణునకు వజ్రస్బాల భార్య అయ్యెను. ఆమె విరోచన కుమారుడైన బలిచక్రవర్తికి దౌహిత్రి. మహాత్ముడగు శైలాషుడు ఒక గంధర్వరాజు. ఆ శైలాషుని కూతురకు సరమను విభీషణుడు పెండ్లియాడెను. ఆమె మిగుల ధర్మజ్ఞురాలు. ఈ సరమ మానస సరోవర తీరమున జన్మించెను. ఈమె జన్మించిన సమయమున వర్షాకాలము ఆగుట వలన మానస సరస్సు పొంగి పొంగి పొరలెను. ఆ సరస్సు యొక్క ఉధృతికి తన బిడ్డ భయపడునో ఏమో అని తలంచి శిశువు యొక్క మాత బిడ్డపై గల ప్రేమతో సరోమావర్ధయస్య అని అనుటకు మారుగా తొందరలో సరమా అని పలికెను. ఆ సరమ అని పలుకే సరమగా అయ్యి అది ఆ శిశువునకు పేరుగా స్థిరపడెను. ఈ విధముగా వివాహితులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు తమ తమ భార్యలతో కూడి నందనవనమున గంధర్వుల వలె హాయిగా సుఖింపసాగిరి. కాలక్రమమున మండోదరికి మేఘనాథుడు అను ఒక పుత్రుడు కలిగెను. అతనితోనే మీరందరూ ఇప్పుడు ఇంద్రజిత్తుగా పేర్కొంచున్నారు. ఆ రావణసుతుడు పుట్టినంతనే పెద్దగా ఏడ్చెను. ఆ మహారోదధ్వని మేఘగర్జన వలె భీకరమై యొప్పెను. రాఘవ, ఆ రోదననాదమునకు ఆ లంక అంతయును జడమైపోయెను. లంకావాసులెల్లరూ నిశ్చేష్టులైరి. అందువలన రావణుడు తన కుమారునకు మేఘనాథుడు అని పేరు పెట్టెను. రామ, రమ్యమైన ఆ రావణాంతఃపురం నందు ఆ బాలుడు ఉత్తమ స్త్రీలచే రక్షింపబడుచు కట్టెలతో కప్పబడిన అగ్ని వలె దినదిన ప్రవర్తమానుడయ్యను. ఆ బాలుడు తన తల్లిదండ్రులిద్దరికీ తన అందచందములతో ముద్దిమూరుపెములను కూర్చుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు 12వ సర్గము సమాప్తం.